వెల్కమ్ టు చందన పవన్ టుడే ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మనం సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఇమాజిన్ సిచ్యువేషన్, మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అయితే పనిచేస్తున్నప్పుడు మీకు ఒక కొత్త మాడ్యూల్ టెస్ట్ ఏమని ఇచ్చారు. అదేమంటే ఒక న్యూ చెక్అవుట్ ప్రాసెస్ అనమాట. సో ఈ న్యూ చెక్అవుట్ ప్రాసెస్ మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు చాలా సినారియోస్ అయితే మీరైతే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెంట్ అడ్రసెస్ అన్ని యాడ్ చేస్తుంటారు, లేకపోతే పేమెంట్ మెథడ్స్ చెక్ చేస్తుంటారు, లేకపోతే ప్రొడక్ట్ కాంబినేషన్స్ ని కార్ట్స్ లోకి యాడ్ చేసి వాటన్నింటినీ కూడా ప్రాసెస్ అంతా స్మూత్ గా అవుతుందో లేదో చెక్ చేస్తుంటారు అనమాట. సపోజ్ మీరు కనుక మాన్యువల్ గా టెస్ట్ చేస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ అనేది చాలా టైం కన్జ్యూమింగ్, అట్ ద సేమ్ టైం చాలా టెడియస్ అనమాట. సో ఏమంటే చాలా కష్టం ఒక టెస్టర్ కి లేకపోతే గ్రూప్ ఆఫ్ టెస్టర్స్ కానీ ఆల్ సినారియోస్ అయితే మనం టెస్ట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో అంటే మనం కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా స్క్రిప్ట్స్ రాసి ఆటోమేట్ కనుక చేసామంటే మనకు చాలా అయితే టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎర్రర్ ఫ్రీ లేకపోతే హ్యూమన్ ఎర్రర్స్ అయితే చాలా వస్తాయి కదా, వీటన్నిటిని అవాయిడ్ చేసి ఒక మంచి క్వాలిటీ ఉన్న కోడ్ని అయితే మనం అయితే అందించగలుగుతాం అన్నమాట. సో ఇటువంటి ప్రాసెస్ అన్ని రన్ చేయడానికి అయితే మనం సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అయితే యూజ్ చేస్తాం. సెలీనియం ఒకటే కదా, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ లో మనకు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాస్మిన్ తీసుకోవచ్చు, జేమీటర్ తీసుకోవచ్చు, నాకు తెలిసినవి ఇవి కొన్ని అనమాట. ఇంకా చాలా అయితే ఉంటాయి అనమాట. బట్ ఉన్న వాటన్నింటిలో కూడా ఎక్కువ కంపెనీస్ కానీ లేకపోతే చాలా మందికి తెలిసిన టూల్ ఏమంటే సెలీనియం టెస్టింగ్ టూల్ అనమాట. ఎందుకు సెలీనియం టెస్టింగ్ టూల్ ఎంత మనకి పాపులర్ అయింది అనుకుంటే, ఇది వచ్చేసి మనకు ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. సెలీనియం టెస్టింగ్ టూల్ అనేది అట్ ద సేమ్ టైం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లైక్ వేరియస్ సూట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఒక మైక్రోసాఫ్ట్ సూట్ ఎలా, అలాగే సెలీనియం కూడా ఇందులో వెబ్ డ్రైవర్ ఉంటుంది, సెలీనియం వెబ్ డ్రైవర్ ఉంటుంది, ద సేమ్ టైం సెలీనియం గ్రిడ్ అని ఉంటుంది, సెలీనియం ఐడిఏ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఈ సూట్ లో భాగంగా మనకు వస్తాయి. సో వీటిని యూజ్ చేసి మనం క్రాస్ బ్రౌజర్ కూడా మనం ఎట్ ఏ టైం ప్యారల్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం పనిచేస్తున్న ఒక ఫంక్షనాలిటీని వేరే వేరే బ్రౌజర్స్ లో ప్యారల్ గా అయితే మనం రన్ చేసి చూడొచ్చు, ఎలా వర్క్ అవుతుంది, ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా లేదా అని చెప్పి. అట్ ద సేమ్ టైం మీరు కనుక సెలీనియం టెస్టింగ్ టూల్ కనుక నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు చెప్తున్నాను, మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఐదర్ ఇట్ ఈస్ జావా కానీ, పైథాన్ కానీ, సి హ్యాష్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, రూబీ కానీ అనమాట. ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ స్క్రిప్ట్స్ అన్ని రాసి కూడా ఆల్మోస్ట్ వాటితో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. కానీ సో మీరు సపోజ్ నాకు ఇదంతా నేనేం నేర్చుకుని, నేను జస్ట్ ఒక సెలీనియం టెస్టింగ్ టూల్ అంతా మొత్తం నేర్చుకుంటా నేను స్క్రిప్ట్ రాస్తానంటే అలా అవ్వదు అనమాట. సో మీరు కనుక ఒకవేళ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోకుండా అయితే మీరు కనుక సెలీనియం టెస్టింగ్ ద్వారా నేను స్క్రిప్ట్స్ రాసి రన్ చేస్తాను, వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకుంటే మాత్రం తర్వాత మీకే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సో మీకైతే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట వీటి మీద. అట్లీస్ట్ మీరు చిన్న చిన్న లాజిక్స్ అయితే రాయగలిగి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. అట్లీస్ట్ లూప్స్ అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు అట్లీస్ట్ తెలిసి ఉండాలన్నమాట. సో అండ్ దానికి తోడు ఏమంటే, మనం ఇప్పుడు సెలీనియం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ పర్టికులర్ టూర్ ఏమంటే మనం ఒక మెషిన్ లో లైవ్ లో రన్ చేయొచ్చు, లేకపోతే వర్చువల్ మెషిన్స్ లో కూడా రన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన దగ్గర సెలీనియం సర్వర్ అని చెప్పి ఒక అందులో ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. దాని ద్వారా అయితే మన సెలీనియం ఈ యొక్క టెస్ట్ అన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, వర్చువల్ మెషిన్ ద్వారా కూడా మనం అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నట్టే ప్యారలల్ అండ్ క్రాస్ బ్రౌజర్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ కూడా మనకైతే సెలీనియం వెబ్ డ్రైవర్ ద్వారా మనైతే చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే అదర్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ సిఐసిడి టూల్స్ లో ఉన్నటువంటి జెన్కిన్స్ కానీ, లేకపోతే జేమీటర్ కానీ, వీటితో అయితే మనం ఇంటిగ్రేట్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. చేసుకుని మనైతే టెస్ట్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏమంటే, అసలు ఏంటి సెలీనియం టెస్టింగ్, అసలు ఫ్యూచర్ ఉంటుందా, 2024 లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, గ్రోత్ అనేది ఉంటుందని అయితే నన్ను అయితే చాలా మంది అడిగారు. సో ఇంతవరకు ఆ వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే, అసలు ఏంటి నిజంగానే ఈ టూల్ కి ఉందా లేదా, లేకపోతే ఓపెనింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి. అంటే మనం చాలా చాలా ఎక్కువ మనం జాబ్ ఓపెనింగ్స్ చూసుకోవాలనుకుంటే లింక్డ్ఇన్ కానీ, లేకపోతే నౌకరీ కానీ వీటిలో చూస్తాం కదా. సో నేనైతే లాస్ట్ 2 to 3 days గా అందులో చూడటం జరిగింది. నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏమంటే, దీనికైతే చాలా డిమాండ్ అయితే ఉంది. ఫ్యూచర్ ఆఫ్ సెలీనియం టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఇండియాలో చాలా డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే మన ఇండియాలో టెక్ ఇండస్ట్రీ మీరు చూస్తుంటారు, చాలా స్టార్ట్అప్స్ కానీ, లేకపోతే చాలా స్టార్ట్అప్స్ అయితే యూనికార్న్స్ కింద మాత్రమే. అట్ ద సేమ్ టైం చాలా స్టార్ట్అప్స్ అయితే రోజుకు చాలా వరకు అయితే మనకి మార్కెట్ లోకి వస్తున్నాయి అనమాట. సో వీళ్ళు చాలా ఫీచర్స్ అనేవి తీసుకొస్తుంటారు. ఖచ్చితంగా వీళ్ళకి ఏమంటే ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అయితే అవసరం ఉంటుంది. అందులో వాళ్ళ ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఇప్పుడు సెలీనియం అనేది ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా దీనికైతే చాలా గ్రోయింగ్ డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట ఈ ఇయర్ లో కూడా. సో ఇదైతే మంచి టూల్ అనే చెప్పొచ్చు, దీనికైతే చాలా డిమాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏమంటే, ఒక లింక్డ్ఇన్ లో కానీ, లేకపోతే నౌకరీలో కానీ ఒక పోస్టింగ్ అయితే రిలీజ్ చేశారంటే దానికి దానికి రిలవెంట్ గా ఉన్న అప్లికేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ కూడా సెలీనియం టెస్టింగ్ టూల్ జాగ్రత్తగా ఏదో నేర్చుకుని నేను వెళ్ళిపోతాను, లేకపోతే నా దగ్గర స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, నేను చెప్పా కదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్టికులర్ గా నేర్చుకోకుండా సరే నేను అప్లై చేస్తాను అన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్పితే, నిజంగా స్కిల్స్ అయితే అక్వైర్ చేసుకుని అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ. సో దర్ ఇస్ అ స్కిల్ గ్యాప్. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్న పొజిషన్ కి
ఆ రిక్వైర్మెంట్స్ ఉన్న పొటెన్షియల్ క్యాండిడేట్ కి అయితే చాలా స్కిల్ గ్యాప్ అయితే ఉంది. సో ఎవరైతే ఈ స్కిల్ గ్యాప్ అయితే అధిగమించి ఎవరైతే వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీస్ నేర్చుకుని ముందుకెళ్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి పొటెన్షియల్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దాంతో ఏమంటే ఎవల్యూషన్ ఇంటిగ్రేషన్ అనమాట. సో ఖచ్చితంగా సెలీనియంలో మనకు తెలుసు లేటెస్ట్ న్యూస్ ఏమంటే వాళ్ళు చాలా ఏఐ కమ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అయితే దీంతో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో ఏఐ మీద కూడా మీకు కొద్దిగా అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రాను రాను మనందరం చూస్తున్నాం కదా, ప్రతి ప్రాసెస్ కూడా ఇంకా ఆటోమేట్ అయిపోతుంది ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా. సో ఈ పర్టికులర్ సెలీనియం టూల్ లో కూడా మనం అయితే ఈ ఏఐ ఇంటిగ్రేషన్ అయితే త్వరలో చూడబోతున్నాం అనమాట. అండ్ స్టూడెంట్స్ సెలీనియం అట్ దిస్ స్టేజ్ ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్ నేర్చుకుని జాబ్స్ కి ట్రై చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అనేది చాలా డిమాండ్ అయితే ఉంది, హై డిమాండ్. ఇంకా దాంతో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. నేను చెప్పాను కదా, ఈ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ కమ్యూనిటీ అనేది కూడా చాలా వ్యాస్ట్ గా ఉంది కంపేర్ టు డెవలప్మెంట్ ఆర్ లేకపోతే వేరే నో కోడింగ్ టూల్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ కమ్యూనిటీ చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే సెలీనియం టెస్టింగ్ అనేది ఆల్మోస్ట్ మనకంత హై లెవెల్లో కోడింగ్ రాకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. దానితో ఏమంటే ఒక పర్టికులర్ గా మనం ఒక టూల్ మీద వర్కౌట్ చేస్తాం కాబట్టి కమ్యూనిటీ సపోర్ట్ కూడా మనకు చాలా ఉంటుంది అనమాట దీని మీద. అట్ ద సేమ్ టైం డైవర్స్ రోల్స్ అండ్ కెరీర్ ప్రోగ్రెషన్ అనమాట. సో మీరు కనుక ఒకవేళ కెరీర్ స్టార్ట్ చేద్దాము సెలీనియం టెస్టింగ్ లో అనుకుంటే మనకైతే చాలా డైవర్సిఫైడ్ రోల్స్ ఉన్నాయి. అలాంటి ఫ్రమ్ జూనియర్ లెవెల్ నుంచి కనుక మనం చూసుకున్నామంటే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ దగ్గర నుంచి, టెస్ట్ ఆటోమేషన్ లీడ్ దగ్గర నుంచి, లేకపోతే సీనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ వరకు మనకైతే చాలా రోల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్యాకేజెస్ కూడా యాజ్ హై యాజ్ 15 lakhs ప్లస్ అయితే నేనైతే చూసాను అనమాట. సో చాలా మంచి డిమాండ్ ఉన్న స్కిల్ ఇది అయితే. దానితోడు 2024 లో ఎలా ఉండబోతోంది సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ యొక్క దానికైతే, సో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉండబోతోంది. ఎందుకంటే డిమాండ్ అయితే చాలా ఉంది, మనం మాట్లాడుకున్నాం కదా, డిమాండ్ చాలా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ డిమాండ్ కావాల్సినటువంటి సప్లై అయితే ఖచ్చితంగా మన దగ్గర అయితే లేదు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్యాప్. ఎందుకంటే ఆ టూల్స్ ని అక్వైర్ చేసుకుని దాన్ని రన్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ అయితే చాలా మంది దగ్గర లేదు. సో మీరైతే ఆ టెక్నికల్ నాలెడ్జ్ అయితే మీరు అక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం సాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 2024 లో కనుక మీరు చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ లాస్ట్ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా సాలరీస్ అయితే కూడా ఇవ్వడానికి అయితే ఏ కంపెనీ కూడా ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ కనుక చూసారంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవడానికి అయితే వెనకాడట్లేదు అనమాట ఏ కంపెనీ కూడా. సపోజ్ కాంపిటీషన్ అయితే కంపెనీల మధ్యలో అయితే కాంపిటీషన్ ఉంటుంది పొటెన్షియల్ క్యాండిడేట్ గురించి. సో ఖచ్చితంగా హై సాలరీస్ అయితే ఉంటాయి 2024 లో. అట్ ద సేమ్ టైం రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చాలా చోట్ల కూడా. సో ఆల్ ఆఫ్ ద టైం మనం కనుక ఒకసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మంచి రోల్ అని చెప్పొచ్చు సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ మీద వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా. అండ్ 2024 అయితే చాలా మంచి మార్కెట్ అయితే ఉండబోతుంది దీనికి. సో మీ అందరికైతే ఈ వీడియో కొద్దిగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీకు కనుక నచ్చినట్టయితే ఈ కంటెంట్ subscribe to Chandana Pawan and please stay tuned for more videos. Thank you very much guys. Have a great day. Bye.